నేటి పంచాంగం వివరణ జూన్ 17, 2025 మంగళవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం. తిథి షష్ఠి, మధ్యాహ్నం 2:43 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం శతభిష, రాత్రి 12:50 వరకు, తదుపరి పూర్వభాద్ర. యోగం విష్కంభ, ఉదయం 9:31 వరకు. కరణం వనిజ, మధ్యాహ్నం 2:43 వరకు, తదుపరి విష్టి, రాత్రి 2:12 వరకు. వర్జం ఉదయం 8:21 నుండి 9:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి 9:14 వరకు. తిరిగి మరల రాత్రి 11:11 నుండి 11:55 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:32 నుండి సాయంకాలం 5:10 వరకు. యమగండం ఉదయం 9:01 నుండి 10:39 వరకు. అమృతకాలం సాయంకాలం 5:53 నుండి రాత్రి 7:28 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:57 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:45 సూర్యాస్తమయం సాయంకాలం 6:48. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. సమాజంలో పలుకుబడి అనేది పెరుగుతుంది. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు అనేవి ఉంటాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు మేషరాశి వారు తమ జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. ఇక ఈరోజు మేషరాశి వారికి ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు విద్యార్థులకు విదేశీ విద్య అవకాశం కూడా వస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనేక రకాలుగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. ఇక విదేశీ యానయోగం ఉన్నది, వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి నూతన ప్రాజెక్టులు చేపట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక రాజకీయ నాయకులకు పదవి యోగం అనేది కనిపిస్తుంది. ఇక మేషరాశి వారికి కుటుంబ సఖ్యత అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. సంపూర్ణమైన ధనవృద్ధి అనేది కలుగుతుంది. అలాగే సుసంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక మేషరాశి వారి రోజు ఉత్సాహంగా కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆదాయం పెరిగి ఉత్సాహం అనేది పెరుగుతుంది. సన్నిహితుల సహాయంతో ముందుకు సాగుతారు. ప్రముఖులతో పరిచయాలు అనేవి కలుగుతాయి. వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. ఇక శ్రేయోభిలాషులు అన్నింటా మీకు సహకరిస్తారు. అలాగే బంధుగణంతో ఉల్లాసంగా గడుపుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ఆటంకాలు అనేవి తొలగిపోతాయి. ఇక సాంకేతిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు ఉండవచ్చు. కళాకారులకు నూతన అవకాశాలు దక్కుతాయి. ఇక విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలున్నా వాటిని అధిగమించగలుగుతారు. ఇక ఈరోజు నూతన రుణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు పుంజుకుంటాయి. శుభవార్తలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక కుటుంబ సఖ్యత అనేది కనబడుతుంది. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలాగే పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందడం జరుగుతుంది. సంతాన సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా లభించే రోజుగా చెప్పవచ్చు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లు నూతన ప్రాజెక్టులను చేపట్టగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. మీరు చేసే పనులలో కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది.
ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఈరోజు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. అలాగే నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. అలాగే నూతన వాహన యోగం ఉంది. అలాగే కొన్ని సమస్యలు అనుకోకుండానే మీకు తీరిపోయి ఊరట అనేది కలుగుతుంది. రావాల్సిన సొమ్ము అందుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో ఉన్న చిక్కులు తొలగిపోతాయి. పారిశ్రామికవేత్తల యొక్క యత్నాలు సఫలమవుతాయి. కళాకారులకు శుభవర్తమానాలు అనేది అందుతాయి. ఇక విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అనేవి వస్తాయి. ముఖ్యంగా మహిళలకి ధన వాహన యోగాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక ఈరోజు అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వ్యాపారాలకు వ్యాపారస్తులకు పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక మిథున రాశి వారు తమ సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ఏవైతే చేస్తున్నారో అవి అనుకూలిస్తాయని చెప్పవచ్చు. అలాగే చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులకు బాధ్యతలలో ఆటంకాలను అధిగమించి ముందుకు సాగడం వలన మంచి పేరును సంపాదించుకుంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారు దైవ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మిథున రాశి వారు ఈరోజు ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. పోయిన ఉద్యోగం తిరిగి పొందడం జరుగుతుంది. అలాగే వ్యాపారస్తులకు వ్యాపార లాభం, వ్యవసాయదారులకు పంట లాభం అనేది కలుగుతుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అనేవి అందుతాయి. అలాగే కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగం అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే దూరపు బంధువుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే ఈరోజు భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక మిథున రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలను చేపడతారు. అలాగే ఆప్తుల నుండి ఒత్తిడిలు తొలగిపోతాయి. విద్యార్థులు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. ఇక నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలను లభిస్తాయి. అలాగే మిథున రాశి వారికి తగినంత సొమ్ము అనేది అందుతుంది. అలాగే ఈరోజు ఒక వ్యక్తి ద్వారా ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. ఇక కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. కాకపోతే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్న వివాదాలు కూడా సర్దుకుంటాయి. ఇక వివాహాది శుభకార్యాలలో కొంత సందడి వాతావరణం నెలకొంటుంది. ఇక ఆరోగ్య గతంలో కంటే మెరుగైన పరిస్థితి అనేది ఉంటుంది. భూములను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార విస్తరణ కార్యక్రమాలను ముందడుగు వేస్తారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో ఉన్న పని భారం నుండి బయటపడగలుగుతారు. అలాగే ప్రమోషన్స్ దక్కే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత ఆశాజనకంగా ఉంటుంది. అలాగే మహిళలకి సోదరుల నుండి ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనబడుతున్నవి, అనేక రకాలుగా ఆటంకాలు కనిపిస్తున్నవి. కాబట్టి వాహనాన్ని తనిఖీ చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. అలాగే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు మానసికంగా కొంత చికాకు పరుస్తాయి. కాబట్టి ఔషధ సేవనం చేయించండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయించడం మేలు చేస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు కొంత నిదానంగా సాగుతాయి. ఇక ఈరోజు ఎవరైతే నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్నారో అవి కలిసి రావనే చెప్పవచ్చు. కీలక విషయాలలో ఆలోచించి ముందుకు సాగడం వలన మేలు జరుగుతుంది. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు చేసే అస్థిరమైన ఆలోచన విధానం వలన కొంత నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే మాట తీరు వల్ల కూడా నష్టం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మౌనం పాటించండి. అలాగే వివాహ సంబంధ విషయాలలో తప్పుడు సమాచారం అందే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. అలాగే సోదరులతో వివాదాలు కలుగుతాయి. ఇక అశుభ వార్తలు అనేవి అందుతాయి. రాజకీయ నాయకులకు ఇబ్బందులు ఉన్నవి. అలాగే భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యాపారాలలో నష్టాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశీయానం చేయకండి. అలాగే పరిశ్రమలలోనూ కూడా ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తున్నందున కార్మికులు కాస్త జాగ్రత్తగా ఉండడం ఎంతైనా చెప్పుకోదగ్గ సూచన. అలాగే కొత్త వ్యక్తుల పరిచయం వలన ఇబ్బందులు పడతారు. ఇక
ముఖ్యమైన కార్యక్రమాలలో జాప్యాన్ని ఎదుర్కొంటారు. ఆర్థిక వ్యవహారాలు నిరాశను కలిగిస్తాయి. ఇక అనుకోకుండానే దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కాబట్టి సంసిద్ధమై ఉండండి. బంధువులు మిత్రులతో తగాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మందకూడిగానే సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో పని ఒత్తిడులు అనేవి పెరుగుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి నిరాశజనకంగా ఉంటుంది. ఈరోజు కళాకారులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు, దానివల్ల నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు అంచనాలలో పొరపాట్లు దొరికే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ముఖ్యంగా మహిళలకి గందరగోళంగా ఉంటుంది రోజంతా కాబట్టి కాస్త కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని తీసుకోవడం వలన మేలు జరుగుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం అలాగే హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు భాగస్వాములతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. నూతన ఉత్సాహంతో కొన్ని కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే నూతన వస్త్ర ఆభరణాలను కూడా కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన అవకాశాలు అనేవి అందుతాయి. ఇక సింహరాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. అలాగే మీరు ప్రేమించిన వారు మీకు చేరువవుతారు. అలాగే ఈరోజు సింహరాశి వారికి అన్నింటి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది. అలాగే కార్యసిద్ధి కలుగుతుంది. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో వారికి విదేశీయాన యోగం కూడా ఉంది. అలాగే ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలు అనేవి అందుతాయి. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. లోన్ సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. కాంట్రాక్టర్లకి నూతన కాంట్రాక్ట్లు అనేవి దక్కుతాయి. ఇక మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి రోజు మంచి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేసేంత మంచి రోజుగా చెప్పవచ్చు. సింహరాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలను చేపడతారు. ఆత్మీయులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. అలాగే బంధువుల నుండి ముఖ్య సమాచారం అందుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక విషయాలలో కొంత పురోగతిని సాధిస్తారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. సింహరాశిలోని సాంకేతిక వర్గాల వారికి చిక్కులు తొలగిపోతాయి. కళాకారులకు గందరగోళ పరిస్థితి నుండి బయటపడతారు. ఇక విద్యార్థులకు మంచి విద్యా అవకాశాలను లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారు దత్తాత్రేయుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో సమస్యలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తీరి ఊరట చెందుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయాలను సాధిస్తారు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులను అందుకుంటారు. అలాగే సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇక భూ సంబంధిత క్రయ విక్రయాలు చేసే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అలాగే ఈరోజు కన్యారాశి వారు తమ ఆర్థిక విషయాలలో పురోగతిని సాధిస్తారు. కన్యారాశి వారికి ఈరోజు అనేక రకాలుగా ఆర్థిక లాభాలు అనేవి చేకూరుతాయి. ఇక ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. అలాగే విద్యార్థులు విదేశీ విద్యా అవకాశాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. ఇక భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్కి మంచి లాభాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లకి నూతన కాంట్రాక్టులు అనేవి లభిస్తాయి. ఇక వైద్య రంగం వారికి, కళాకారులకు
క్రీడాకారులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి. ఇక మంచి అదృష్ట యోగం అనేది కన్యా రాశి వారికి కనబడుతుంది. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ధనయోగం కూడా కలుగుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. అదనపు ఆదాయం సమకూరుతుంది. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యతిరేకులు సైతం మిత్రులుగా మారుతారు ఈరోజు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఉన్న ఆటుపోట్లను తొలగించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు సంభవించవచ్చు. కళాకారులకు ఒత్తిడులు తొలగిపోతాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం అనేది లభిస్తుంది. ముఖ్యంగా మహిళలకి ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యా రాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి చూసుకున్నట్లయితే పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత అనేది పొందుతారు. ఇక నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలను అందిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ విధులలో ఆశించిన మార్పులను పొందుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు మంచి ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే విద్య ఉద్యోగ విషయాలలో కూడా లాభాలను పొందుతారు. వ్యాపారస్తులకు వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే ఈరోజు తులారాశి వారు రావాల్సిన ధనాన్ని చేజిక్కించుకోగలుగుతారు. అలాగే ఇవ్వవలసిన బాకీలు తీర్చగలుగుతారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలు అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు అనుకున్న ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొందగలుగుతారు. ఇక తులారాశి వారు ఈరోజు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు అన్ని రకాలుగా వివాదాలు అనేవి తొలగిపోతాయి. ఇక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభవార్తలను అందుకుంటారు. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. అలాగే నూతన పరిచయాలు అనేవి పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొత్త ఆశలను చిగురిస్తాయి. రాజకీయవేత్తలకు యోగదాయకంగా ఉంటుంది. కళాకారులకు విశేషమైన ఆదరణ లభిస్తుంది. విద్యార్థులు సాంకేతిక విద్య అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా మహిళలకి ఉత్సాహవంతంగా గడిచిపోతుంది. రోజు తులారాశి వారికి రోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. అవసరానికి ఆదాయం సరిపడక నూతన రుణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేయలేక కొత్త సమస్యలు చోటు చేసుకుంటాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతలు అనేవి కల్పించబడతాయి. ఇక చిన్న తరహా పరిశ్రమలకు ఎవరైతే పనిచేస్తున్నారో వారికి ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి విద్యా నష్టం, ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొంటారు. ప్రేమికులకు అవమానాలు ఎదురవుతాయి. అలాగే అపవాదులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి చికాకులు, గందరగోళమైన పరిస్థితులు తప్పకపోవచ్చు. ఇక మాట జారడం వలన చాలా రకాలుగా నష్టపోయే అవకాశం ఉన్నందుగా మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. అలాగే తొందరపాటు నిర్ణయాలు చేయకుండా ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనానికి మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక ఈరోజు వైద్య రంగం వారికి అవమానాలు అనేవి ఎదురవచ్చు. వ్యవసాయదారులకు విత్తనాల విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా కనబడుతుంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారు కొంత ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారు కూడా వాయిదా వేసుకోవడం మంచిది.
ఇక వృశ్చిక రాశి వారికి బంధువులు మిత్రులతో తగాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రయాణాలు వాయిదా వేయాల్సి వస్తుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఇంటి నిర్మాణ యత్నాలు ముందుకు సాగవు. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆదాయం తగ్గుతుంది. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలకు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట వివాదాలు అనేవి రావచ్చు. ఇక పారిశ్రామిక రంగాల వారికి, వైద్య రంగాల వారికి ఒత్తిడిలు తప్పవు. కళాకారులకు విమర్శలు పెరుగుతాయి. ఇక విద్యార్థులకు వచ్చిన మంచి అవకాశాలు చేజారుతాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యలు అనేవి వేధించే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. దైవ దర్శనాలు మీకు మేలు చేస్తాయి. అలాగే ఆలయ సందర్శనం చేసుకున్నప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు విష్ణు ధ్యానాన్ని చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకుంటే ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రుల సమాగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఖర్చుకు తగిన ఆదాయం అనేది లభిస్తుంది. అలాగే స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు ఈరోజు రాజీ చేసుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ యొక్క కళలు అనేవి నిజమవుతాయి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు మంచి ప్రయోజనవంతమైన రోజుగా చెప్పవచ్చు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక నూతన వస్తు వాహన యోగాలు అనేవి కనబడుతున్నవి. అలాగే మహిళలు గృహోపకరణాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ధనుసు రాశిలోని వారికి సోదర మైత్రి అనేది ఏర్పడుతుంది. సోదరులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది ఉంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. మంచి అదృష్ట యోగం అనేది కలుగుతుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఈ రోజు కొత్త కార్యక్రమాలను చేపడతారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈ రోజు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే కాంట్రాక్టర్లు మరిన్ని కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. చిన్ననాటి మిత్రులు మీకు అన్ని విధాలుగా సహకరిస్తారు. ఈరోజు ఇంతకాలం మౌనంగా ఉండి మీలో ఉత్సాహం చూసి అందరూ ఆశ్చర్యపడతారు. అలాగే రావాల్సిన బాకీలు అందుతాయి. రుణదాతల ఒత్తిడిలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఇక అందరితోనూ సఖ్యత అనేది నెలకొంటుంది. కుటుంబ సమస్యల నుండి గట్టెక్కుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆశించినంతగా లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధుల్లో ఉన్న అవంతరాలు తొలగిపోతాయి. అలాగే క్రీడాకారులకు, రాజకీయవేత్తలకు, కళాకారులకు అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారికి వారి యొక్క పట్టుదల వారి ఎదుగుదలకు సహకరిస్తుంది. ఈరోజు మహిళలకు కూడా అనుకూలమైన పరిస్థితులే గోచరిస్తున్నవి. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారు సత్యనారాయణ స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే నూతన వాహన కొనుగోలుకు చేసే ప్రయత్నాలలో ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం ఈరోజు మీకు మేలు చేస్తుంది. ఆత్మీయుల సహాయ సహకారాలతో రుణ సమస్యల నుండి బయటపడతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతల నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. అలాగే మకర రాశి వారు ఈరోజు తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక తీసుకునే మంచి నిర్ణయాల వలన అన్నింటా విజయాలు సిద్ధిస్తాయి. ఇక బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇక భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే ఈరోజు ధనప్రాప్తి అనేది ఉంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో
వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వైద్యులకు నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి. కళాకారులకు క్రీడాకారులకు నూతన ప్రాజెక్టులు అనేవి లభిస్తాయి. ఇక కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక లావాదేవీలు అనేవి ఆశాజనకంగా సాగుతాయి. సన్నిహితులు మీకు చేయూతనందిస్తారు. ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై చర్చ వస్తుంది. మిత్రులను కలుసుకొని కష్టసుఖాలను విచారిస్తారు. గృహ నిర్మాణాలను చేపడతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంక్రిమెంట్లు దక్కించుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి ఊహించని ఆహ్వానాలు అనేవి అందుతాయి. కళాకారులకు కొత్త ఆశలు అనేవి చిగురిస్తాయి. ఇక విద్యార్థులకు అవకాశాలు దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ఈ రోజు మకర రాశి వారికి అదృష్ట రంగు నలుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుంభరాశిలోని వ్యాపారస్తుల యొక్క వ్యాపారాలు సజావుగా సాగడం వలన మంచి లాభాలను అందుకుంటారు. అవసరానికి తగినంత ధన సహాయం అనేది లభిస్తుంది. అలాగే నూతన రుణ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే చిన్న తరహా పరిశ్రమలలో పనిచేసే వారికి మంచి లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక కుంభరాశి వారికి ఈరోజు అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. అలాగే కుంభరాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. అనుకున్నది సాధిస్తారు ఈరోజు. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వాటి వల్ల లబ్ధి చేకూరుతుంది. బంధుమిత్రుల యొక్క కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అందుతుంది. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు లభిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక శుభవార్తలను వింటారు. అలాగే కుంభరాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. విలువైన బహుమతులను అందుకుంటారు. ఇక విడిపోయిన భార్య భర్తలు కూడా కలవడం జరుగుతుంది. అలాగే విడిపోయిన ప్రేయసి ప్రియులు కూడా ఒకటవ్వడం జరుగుతుంది. పోగొట్టుకున్న వస్తువులను కూడా తిరిగి పొందేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలు అనేవి అందుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. కుంభరాశి వారికి రోజు ముఖ్యమైన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. అనుకోని ప్రయాణాలు చేయవలసి రావచ్చు. దానికి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇక ఆత్మవిశ్వాసం పట్టుదలతో ముందుకు సాగడం వలన అందరిలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఆశించిన ఆదాయం సమకూరుతుంది. అలాగే పెద్దల సలహాలను స్వీకరిస్తారు. ఇక మీరు తీసుకునే నిర్ణయాల వలన మంచి లబ్ధిని పొందుతారు. ఇక ఈరోజు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే భూములను ఇండ్లను కూడా కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ఊహించని లాభాలను దక్కించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులు తాము అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈ రోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 2. ఈ రోజు కుంభరాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి పెరుగుతాయి. కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఆర్థిక వ్యవహారాలు మరింత నిరాశను కలిగిస్తాయి. ఇతరులతో ఆలోచించి మాట్లాడడం ఈ రోజు మీకు మంచి చేస్తుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు కాస్త మందగిస్తాయని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం ఉన్నప్పటికీ నిదానంగా పనులను పూర్తి చేస్తారు. ఇక రోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి. అనేక రకాల సమస్యలలో చిక్కుకునే అవకాశం ఉన్నందున వేటిలోనూ మీరు మధ్యవర్తిత్వం చేయకండి. అలాగే ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఇక వివాహ ప్రయత్నాలు మానుకోవడం ఈరోజు మీకు మేలు చేస్తుంది. అలాగే పెట్టుబడులు కూడా షేర్ మార్కెట్లలో పెట్టకండి. ఇక విద్యార్థులు కూడా విద్యా నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. సమయపాలన పాటించండి. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారు కూడా ఈరోజు వాయిదా వేసుకోవడం మంచి చేస్తుంది. అలాగే అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం
మీనరాశి వారికి ఎంతైనా ఉంది. ఇక రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటా బయట ఒత్తిడులను ఎదుర్కొంటారు. అలాగే కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. బంధువర్గంతో విభేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మీరు చేసే ఆలోచనలు స్థిరంగా ఉండక ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాలలో కూడా అంచనాలు తప్పుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకోని విధంగా స్థానచలన సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక పారిశ్రామిక వర్గాల వారికి ఒత్తిడిలు తప్పకపోవచ్చు. కళాకారులకు నిరుత్సాహమే మిగులుతుంది. ఇక విద్యార్థులకు వచ్చిన అవకాశాలు తప్పిపోతాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబ బాధ్యతలు పెరగడం వలన కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం, అలాగే కాలభైరవ అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.